టాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు కదా, రానా గారు, విజయ్ దేవరకొండ గారు, మంచులక్ష్మి గారు అండ్ అంతే ప్రకాష్ రాజ్ గారు, మీ నలుగురు కూడా మీ ముగ్గురికి అయితే, మీ నలుగురికి కలిపి అయితే 1000 కోట్ల స్కామ్ అని పెట్టండి తమ్నైల్. 1000 కోట్లు స్కామ్ చేశారంట. మీరు ఆ ప్రూఫ్స్ కూడా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టి కేసు పెట్టాలి. అండ్ ఆలీ గారిది పాకిస్తాన్ తీవ్రవాది అని చెప్పేసి పెట్టిండు తమ్నైల్. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి సారీ అని చెప్పిండు. ఆలీ గారు నేను ఒకటే అంటున్నాను, మీకు చాలా పెద్ద పేరుంది, ఈ దరిద్రుడు ఇట్లా చేసిండు, మీకు వెనక్కి వచ్చి సారీ చెప్పేసిండు అంటే మీ వీడియోకి అక్కడ 2.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే 25 లక్షల మంది మీ వీడియోని చూసిర్రు. ఆ 25 లక్షల మందికి తెలియదు కదా వాడు మీకు వెనకాల వచ్చి ఫోన్ చేసి సారీ చెప్పిన విషయం. ఇప్పుడు ఈ చూసిన 2.5 మిలియన్ అందరు ఏమనుకుంటారు, అబ్బా ఆలీనే అన్నాడు రా నాయన, వీడు అసలు ఎంతరా నాయన, వీడికైతే అసలు ఎవడైనా భయపడాల్సిందే అని చెప్పేసి అనుకుంటారు కదా. మీరు కూడా ముందుకు వచ్చి రియాక్ట్ అవ్వాలి. ఇట్లాంటి దరిద్రుడి పైన మీరు కేసు పెట్టాలి. మీరు కేసు పెడితే ఎంత అవుతుంది సార్? మీకు మా అంటే 1 లక్ష 2 లక్షల రూపాయలు కూడా కాదు. మీకు కోర్టులో ఫైట్ చేసేటప్పుడైనా కూడా మీరు లాయర్ని పెట్టుకొని పరువు కన్నా మీరు 2 లక్షల రూపాయలు అయితే మీకు ఎక్కువ కాదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకా సారీ చెప్పేసింది కదా, నాకు ఇంకేమో అవసరం లేదు అనుకుంటే ఇంకా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఒప్పుకోరు సార్. ప్లీజ్ నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా.